వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. ఇంట్లో ఏం పెట్టాలో పిల్లలకి స్నాక్స్ అర్థం కానప్పుడు ఇలా కొంచెం శనగపిండితోటి ఈజీగా చేసే స్నాక్స్ చేసి చూపిస్తున్నాను. ఇది 10 నిమిషాల్లో మనకి స్నాక్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చేసే విధానం ఎలా చేసుకోవాలి, ఏమేమి కావాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ముందుగా జల్లెడ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, 2 కప్పులు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి. అదంతా అట్లా పురుగు ఏమన్నా నలకలు ఏమన్నా ఉంటాయి కదా, అవి ఏం లేకుండా జల్లించుకొని ఆ పిండిని ఏం లేదు ఇప్పుడు ఆ పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే శనగపిండి కదా, కొంచెం వామ్ ఎక్కువ వేసుకోవాలి. వామ్ అట్లా నలిపేసుకొని రుచికి సరిపడా సాల్టు, మనం స్పైసీ ఎంత అయితే కావాలో అట్లా దానికి తగ్గట్టు కారం, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు మసాలా అంతా పట్టేటట్టు. ఇప్పుడు దాన్ని అట్లా మనం ముద్ద అంటే అట్లా ముద్ద అవ్వాలన్నమాట. అట్లా అయినప్పుడు ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ ముద్ద కలుపుకోవాలి. మనకు ఏ విధంగా అయితే మనం ప్రెస్ చేయగలమో చక్రాల గిద్దలో ఆ లూజ్ ఉండేటట్టు కలుపుకోవాలి పిండి. అట్లా ముద్ద చేసుకొని ఇప్పుడు చక్రాల గిద్దలో ఈ సైజులో సన్నకారపూస అంటాం కదా, అయితే పెట్టుకొని మనం ఆ గిద్ద నిండా పిండి పెట్టుకోవాలి. అలా పిండి పెట్టుకొని మూత క్లోజ్ చేసుకోవాలి. మూత క్లోజ్ చేసుకొని మనం ఈజీగా చేయగలమా లేదా అని చెక్ చేసుకొని ఈజీగానే అవుతుంది. ఇక్కడ ఇప్పుడు స్టవ్ పైన బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. నేను అంతకుముందే వేరే వంట చేసున్నా, ఆ నూనె అట్లా ఇంకా గ్యాస్ చేయలేదన్నమాట. ఇంకా అట్లా నూనెలో ఒత్తుకోవాలి. అలా రౌండ్గా ఒత్తుకొని ఆ నొరగంతా మనకు ఉడికింది ఎట్లా తెలిసిద్ది అంటే, ఆ నొరగంతా మనకి ఒత్తినప్పుడు ఎట్లా నొరగ ఫుల్గా ఉంటుంది, ఉడికే కొద్దీ ఆ నొరగ చల్లారద్దు అనమాట. ఆ నొరగ ఎప్పుడైతే చల్లారుతుందో అప్పుడు మనం టర్న్ చేసుకోవాలంటే తిప్పుకోవాలి. తిప్పుకొని మనకి నొరగంతా ఫుల్గా తగ్గినప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. మిగతా అన్ని సేమ్ ప్రాసెస్లో ఒత్తుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు ఇలా ఈ కలర్లో వస్తుంది మనకి. వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మిగతాయి కూడా అదే ప్రాసెస్లో సేమ్ ప్రాసెస్లో ఒత్తుకొని మనం చల్లారిన తర్వాత డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే 2 వీక్స్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి. ఈ విధంగా సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. వీడియో ఎలా వచ్చిందో సేమ్ ప్రాసెస్ చూసినాక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మీ ముందుంటున్నా. బాయ్.